స్వాతంత్రం అనంతరం భారతదేశంలో ఉన్నటువంటి దేశ ప్రజల యొక్క ఔన్నత్యం కోసం, వారి యొక్క అభ్యున్నతి కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించినటువంటి రోజు జనవరి 26. ఈరోజు మన జాతీయ పతాకానికి కూడా అందరూ మరి ఖచ్చితంగా వారి యొక్క గౌరవార్థం అందరూ జెండా వందన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి జాతీయ జెండా కూడా మన తెలుగు వ్యక్తి జాతీయ విజయవాడకు సంబంధించినటువంటి పింగళ వెంకయ్య గారు ఈ యొక్క జాతీయ జెండా రూపకల్పన చేశారు. మరి వారిని కూడా మనం స్థుతించుకోవాల్సిన అవసరం ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రజలలో ఉన్నటువంటి రుగ్మతలతో పాటుగా ఆఖరి బంతి వరకు ఉండేటువంటి వ్యక్తికి కూడా ఏ రోజైతే ఆహారం చేరుతుందో, లేకపోతే వారికి న్యాయం చేకూరుతుందో ఆ రోజే నిజమైనటువంటి ప్రజాస్వామ్యం అని చెప్పని ఆయన చెప్పారు. మరి ఆ స్వాతంత్ర ఫలాల కోసం 75 సంవత్సరాల నుంచి సుమారు 77 సంవత్సరాలు అయిపోయింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవం అని చెప్పని కేంద్ర ప్రభుత్వం పెట్టింది. ఆ ఫలాలు ఖచ్చితంగా అందాల్సినటువంటి అవసరం రాజకీయ పార్టీలు తీసుకోవాల్సిన నిర్ణయాలు వారి యొక్క మేనిఫెస్టోలు బట్టి ఆధారపడి ఉంటాయి. కనుక మరి ట్రైబల్స్ ఉంటారు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉంటారు, మైనారిటీస్ ఉంటారు, అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదవారు ఉంటారు, బడుగు బలహీన వర్గాలు ఉంటారు. వాళ్ళందరికీ కూడా చైతన్యవంతంగా చైతన్య స్ఫూర్తిని వారితో ఇచ్చి అభివృద్ధి చెందిన దేశాలతో పాటు పోటీగా ఉండేటట్టు మన యొక్క రాజ్యాంగం ఉండాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను.